తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో అంబరాన్ని అంటిన సంబరాలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మ కుటుంబ సమేతంగా ఆయన సతీమణి కుమారుడు కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 44 గ్రామాల్లో 28 వార్డుల్లో తిరుగుతూ టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకే ముందుంటామని అన్నారు. అనంతరం పట్టణంలోని నూతన టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు పార్టీలో ముందుండి నడిపిస్తున్న కార్యకర్తలకు, నాయకులకు వివిధ శాఖల ద్వారా వారి కృషికి నిదర్శనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ జెండాని ఎగురవేయడం జరిగింది. రాష్ట్ర పార్టీలో మాట్లాడకండి. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం అంతా కూడా పండుగ వాతావరణం, పల్లెలందరూ అన్ని కూడా కలకల్లాడతా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడతా అన్నగారి విగ్రహాన్ని మాలలు అలంకరించుకుంటూ ఎంతో ఆనందంగా జరిగింది. ఏదైతే అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీరు అన్న నినాదంతో స్థాపించబడింది. అటువంటి పార్టీ సంక్షేమంలో ముందుంది. అదేవిధంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషను, బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే అన్నగారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మరి సూపర్ 6 పథకాలే కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధే కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు అన్నగారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ₹2 బియ్యం కొనసాగించడమే కానివ్వండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే యువగలం పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తెలియజేశారో, మరి ఆ ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఐటీ శాఖ పరిశ్రమ మంత్రి నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిన్ననే మెట్రల కంపెనీ శంకుస్థాపన అయింది. 1,35,000 ఇన్వెస్ట్మెంట్, 60,000 ఉద్యోగాలు. ఈ విధంగా రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. నిన్ననే అసెంబ్లీలో అమరావతికి తీర్మానం చేయడం జరిగింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అన్న ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమరావతి రావడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో 50,000 ఎకరాలు మరి రైతులు ఇవ్వడం, రాష్ట్రం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద నమ్మకంతో, చంద్రబాబు మీద నమ్మకంతో మరి అంత భూమి ఇచ్చి మరి వ్యక్తులందరికీ కూడా ఈ రోజు రాజధానిని నిలబెట్టవలసిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కన్నా నినాదంతో మరి తీర్మానం చేసి పంపించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, నారా లోకేష్ గారు అవనండి, నరేంద్ర మోడీ గారు అవనండి, అందరూ కూడా కూటమిలో కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఒక చక్రంగా, అభివృద్ధి ఒక చక్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. సూపర్ 6 పథకాలే కాదండి, మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడమే కాకుండా పోలవరం నిర్మాణం కూడా అతి త్వరలోనే ఇంచుమించు రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయ్యేలాగా శ్రీకాకుళం వరకు కూడా పోలవరం నీరు పంపే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదేవైనా అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా అటు చంద్రబాబు నాయుడు గారు, అదే 3వ తరం లోకేష్ గారు అందరూ కూడా అదే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. నియోజకవర్గాలు పునర్విభజన జరగనండి, ఇంకోటి జరగనండి, జరగకపోవనండి, పక్క పెట్టండి. వర్మ గారు ఎప్పుడు కూడా 23 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ప్రయాణం చేయమంటే అలా చేశారు. లోకేష్ గారు ఎలా ప్రయాణం చేయమంటే అలా చేశాం. పార్టీ నిర్ణయించే విధంగా వర్మ పనిచేస్తాడు. నాకు పదవున్నా లేకపోయినా ప్రజల కష్టాల్లో నిరంతరం వర్మ ఉంటాడు. పార్టీ ఇచ్చిన విధి విధానంతో వర్మకు ముందడుగు వేస్తాడని చెప్పి తెలియజేస్తాడు.
సార్ ఈ రోజు చూసుకుంటే ఆవిర్భావ సభ సందర్భంగా మీ ఫ్యామిలీ మొత్తం గతంలో ఎలక్షన్లలో తిరిగారు, ఆ విధంగా ఎలక్షన్ లో తిరిగిన మాదిరిగా ఈ రోజు కూడా ఆవిర్భావ సభను పురస్కరించుకొని తిరిగారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? గతంలో ఎలక్షన్కి తిరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. అటు నా భార్యకి కానీ, నాకు కానీ, నా కుమారుడికి కానీ అందరం మనం గెలిపించాలి, మనందరం వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం ఇది. కూటమి అంటే మిగిలిన చోట్ల కూడా వాళ్ళు సహకరిస్తున్నారు, మనం సహకరించాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి మనందరం సహకరించాలన్న ఒక ఆయన యొక్క ఆదేశాలతో కుటుంబం అంతా పనిచేస్తాం. మా కార్యక్రమం మేము పూర్తి చేసాం. అదేవిధంగా ఈవేళ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా గ్రామం రండి, మా గ్రామం రమ్మండి. నేను ఒక్కడనే ఎక్కడ వెళ్ళగలను? 54 గ్రామాలు, 50 వార్డులు. అందువలన మరి అటు నా శ్రీమతి తిరిగింది, ఆవిడ అటు నా కొడుకు తిరిగాడు, ఇటు నేను తిరిగాను. మొత్తం అందరం కలిసి 44 గ్రామాలు తిరిగాం. దగ్గర 26 వార్డులు తిరిగాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలందరూ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగలా చేసుకున్నారు. ఎక్కడ చూసినా ఎండకి భయపడకుండా అందరం కూడా తిరగడం జరిగింది.